అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 100 సీట్లు గ్యారంటీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని ధీమాగా వ్యక్తం చేశారు. ఇక 18 నెలల్లోనే రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామంటున్నారు. ఇక ముఖ్యమంత్రి కాన్ఫిడెంట్ కు కారణం ఏంటి? విపక్షాల ఆరోపణలు తమపై ఎలాంటి ప్రభావం చూపవని భావిస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డి అంచనాలు ఎంత మేరకు సక్సెస్ అవుతాయి? ఇదే అంశంపైన ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అటు అనలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ రెడ్డి గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే 18 నెలల నుంచి మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో పాలన ఏ రకంగా ముందుకు వెళ్తుంది, హామీలు ఏ రకంగా ఇచ్చారు, అమలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు మీరు కూడా. సో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్తున్నారు, అండ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకైతే ఏకంగా ఇప్పుడు 100 సీట్లు గ్యారంటీ అంటూ కూడా కాన్ఫిడెన్స్ మెన్షన్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు, దీనికి ఏమనుకోవచ్చు? షూర్. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ అనేది అధికార పార్టీ, డెఫినెట్లీ వాళ్ళు హైలీ ఎక్స్పెక్టేషన్ ఉండడమే కాకుండా ప్రజలకు మేము ఎప్పటికీ ప్రజాదరణలో ముందున్నామని చెప్పుకోవడం దట్ ఈస్ న్యాచురల్. ఏ అధికార పార్టీ ఉన్నా ఆ రకంగానే చెప్పుకుంటుంది. ఇదే విషయాన్ని మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పేవాడు. 153 సీట్లు ఇప్పుడు కొత్తగా వస్తే 143 సీట్లు మేమే గెలుస్తామని చెప్పగలిగేవాడు కేసీఆర్. ఇక నయం రేవంత్ రెడ్డి గారు 100 సీట్లు గెలుస్తామని చెప్పారు. సో ఇట్ ఈస్ న్యాచురల్ ఇన్ పాలిటిక్స్. ఏ పార్టీ అయినా మేము గెలుస్తాము ధీమాగా చెప్పడం అవసరం కూడా రాజకీయ పార్టీలకు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రజల నుంచి ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ముందు అన్ని పార్టీలకు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలకు కూడా ఇప్పుడు ఇది ఒక రకమైన సెమీఫైనల్ లాగానే భావించారు. ఎందుకంటే ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క ఒక ఎక్స్పెక్టేషన్ లో మేము ఎంతవరకు జనంలో ఉన్నామని అంచనా వేసుకోవడానికి 3 పార్టీలకు కూడా అవసరమైన విషయం అది. పర్టికులర్లీ ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, 1.5 year అయిపోయింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అనివార్యంగా September 30 లోపల జరగాల్సిందే. పబ్లిక్ మ్యాండేట్ ను డెఫినెట్లీ ఆ పార్టీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ రకంగా ప్రభుత్వం కూడా ఈ మధ్యన మంచి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుందని చెప్పాలి. అంటే రూరల్ లెవెల్లో అసలు ప్రజలు ప్రభుత్వం మీద ఏమేమి ఆశలు పెట్టుకున్నారు అని, హౌసింగ్లు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, లేదంటే రైతు భరోసా కావచ్చు, రైతులు రుణమాఫీ కావచ్చు, అలాంటివి కొన్ని జరిగినాయి. ప్రభుత్వంలో జరగలేదని ఎవరు చెప్పరు. కాకపోతే ఇంకా ఎక్కువ కొద్ది ఎక్స్పెక్టేషన్స్ ప్రజలకు సహజంగానే ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది కాబట్టి ఆన్లైన్ లో చూసినప్పుడు కొద్దిగా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. అయినా కానీ సాటిస్ఫై చేయగలిగే పథకాలను మాత్రం జస్ట్ ఈ షార్ట్ పీరియడ్ లో చాలా వరకు చేసిందని చెప్పాలి, నో డౌట్. అయితే వాళ్ళు అట్నే ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు. మరి రిజల్ట్ ఎట్లుంటది అనేది అధికార పార్టీ కొంత ఆందోళన, కొంత సంతృప్తి సహజంగానే ఉంటుంది. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అనేది, బీఆర్ఎస్ కూడా ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి సెమీఫైనల్ ఇది. ఎందుకంటే సీరియల్ గా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడం, నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, ఇవన్నీ పొలిటికల్ గా పార్టీని కొంచెం డిస్టర్బ్ చేసిందని చెప్పాలి. ఆ క్యాడర్ లో కూడా కొంత డిసప్పాయింట్మెంట్ ఉన్నమాట వాస్తవం. అయితే దాన్ని తొలగించుకోవడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది చాలా కలిసి వచ్చే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి కూడా. కానీ దాని రిజల్ట్ ఎట్లుంటది ఏంది అనేది ఊహించాలి. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ లో కూడా కాంగ్రెస్ కంటే బెటర్ గా ఉందా రాజకీయంగా అంటే అది చెప్పలేం. ఎందుకంటే విత్ ఇన్ ది పార్టీలో ఇప్పుడు కేసీఆర్ గారి కూతురు కూడా బయట మాట్లాడుతున్న తీరు, అలాగే కొంత ఆందోళనకరంగా ఆ పార్టీలో కొన్ని విషయాలు ఉండడం అనేది ప్రజలకు ఏ రకంగా పోతుందా మెసేజ్ అనేది చూడాలి. రెండోది, ప్రభుత్వం మీద నిజంగానే ఏమాత్రం కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువ వ్యతిరేకత పెరిగి ఉంటే బీఆర్ఎస్ కు క్రెడిట్ కావాల్సిందే. అది అవుతుందా కాదా అనే దగ్గరనే సస్పెన్స్ ఉన్నది. ఇక 3వ పార్టీగా మనం చెప్పుకోవాలంటే బీజేపీలో కూడా కొంత ఒక రకమైన సంక్షోభాన్ని మనం మొన్నటిదాకా చూసి, సంక్షోభం అని అనలేము ఆ పార్టీలో, న్యాచురల్ గా జరిగేదే. ఒక అధ్యక్షుడి నియామకం కోసం 1 సంవత్సర కాలం పట్టడం అనేది పెద్ద డ్రాబ్యాక్ బీజేపీ. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ ను చూసినారు, బీఆర్ఎస్ ను చూసినారు, బీజేపీకి కొన్ని
ఆశాజనకమైన ఫలితాలు వస్తాయేమో, ఆశాజనకంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారేమో అనేది కూడా ఒక ఒపీనియన్ ఉండే. కానీ ఆ ఒపీనియన్ ప్రకారంగా బీజేపీ కూడా రాజకీయంగా నడుస్తుంది అనేది కనపడదు. ఒక అధ్యక్షుని నియామకం కోసం 1 year కాలం పట్టడమే ఒక విచిత్రము. రెండోది, ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చిండు, నో డౌట్. కానీ 2014లో ఆ పార్టీ పరిస్థితి ఎట్లున్నానో అప్పుడున్న అధ్యక్షుడికి అది సరిపోయింది. కానీ నీకు గ్రాడ్యువల్ గా ఆ పార్టీ తెలంగాణ స్టేట్ లో ఇంప్రూవ్ అవుతూ వస్తున్నదని లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి కొన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవడం, కొంత మెరుగ్గా బీజేపీ తయారైందేమో మూడో పక్షంగా అనేది ఒక ఒపీనియన్ ప్రజల్లో కూడా ఉంది. కానీ దానికి తగ్గట్టుగా ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎంపిక జరిగిందా అంటే హైలీ ఎక్స్పెక్ట్ చేసిండ్రు. ఆ పార్టీ క్యాడర్ కావచ్చు, ప్రజల్లో కూడా కొంచెం దూకుడు అధ్యక్షుడు వస్తాడేమో అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అట్లా జరగలేదు అనే అభిప్రాయం వచ్చింది. రామచంద్రరావు ఈజ్ గుడ్ మ్యాన్, గుడ్ పొలిటీషియన్, నో డౌట్. కానీ అతను ఎంతవరకు పార్టీకి మైలేజ్ తీసుకురాగలుగుతాడు? ఇమ్మీడియట్ గా జస్ట్ 2 months లోపల మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. తన అధ్యక్షుడిగా ఎటువంటి రిజల్ట్ తీసుకొస్తాడు అనేది కూడా ఆసక్తికరమే. కానీ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినంతగా పొలిటికల్ యాక్టివిటీలో బీజేపీ కూడా కాస్త వెనుకబడ్డదని చెప్పాలి. ప్రజలేమో ఆ పార్టీని ఆశిస్తున్న పరిస్థితి ఉంది, పార్టీ ఏమో ప్రజలు ఆశించిన రీతిలో పోతలేనట్టు కనపడు. ఈ 2 డ్రాబ్యాక్ అని చెప్పాలి బీజేపీకి కూడా. అని ఓవరాల్ గా మాత్రం 3 పార్టీలు కూడా, ఈ 3 పార్టీలకు స్థానిక ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా సెమీఫైనల్ లాంటిదే చెప్పాలి. వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ ప్రజల్లోకి ముందు ఇంకా 3 years 3.5 years పోవాల్సి ఉన్నది. ఆ పీరియడ్ లో ఈ పార్టీలకు 3 పార్టీలకు కూడా ఒక సిగ్నల్ అని చెప్పాలి. ముందు రాబోయే కాలానికి 3.5 years లో కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఎలా ఉంటది అంటే ఎన్నికలను మేనేజ్ చేయగలుగుతుందా, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో అటువంటి తీర్పు పొందగలుగుతుందా, బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంగా ఏమంత స్ట్రెంథెన్ గా కనపడగలుగుతుందా, లేదంటే బీజేపీ మేము ఉన్నామని చెప్పుకున్న పార్టీకి ఆ మాత్రం వాళ్ళకు ఏమైనా గెలుపులు రాబోతాయా? ఇదంతా ఆసక్తికరంగా మారింది. నిజంగానే తెలంగాణ రాజకీయాలకు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి లోకల్ బాడీ ఎలక్షన్. ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. అదే విధంగా ఇక బీఆర్ఎస్ నుంచి కాంబోజ వెంకటేశ్వర్లు గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ వెంకటేశ్వర్లు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సునీత. గుడ్ మార్నింగ్. ఎస్ లింగం గారు, ఒక్క నిమిషం బీఆర్ఎస్ వాయిస్ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను, అప్పుడు సమాధానం చెప్పొచ్చు మీరు. ఎస్ వెంకటేశ్వర్లు గారు, నిన్న ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించి సమర సభ అంటూ కూడా పెట్టారు, దానికి సంబంధించి అందులో సీఎం రేవంత్ రెడ్డి కమెంట్స్ విన్నారు అండ్ అదేవిధంగా ఖర్గే కమెంట్స్ కూడా వినడం అయితే జరిగింది. ఏదైతే ఈ తెలంగాణ మోడల్ ని దేశవ్యాప్తంగా ఒక పాఠంగా చూపిస్తాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో అందులో 4 చేస్తామని చెప్పేసి అంటున్నారు. మీరేమో ఇప్పటివరకు ఒక హామీ కూడా ఏదైతే మహాలక్ష్మి పథకం తప్ప ఇంకా ఏది కూడా చేయలేదు, అన్ని కూడా పెండింగ్ అని చెప్పేసి అటు బీఆర్ఎస్ కమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు మేము ఖచ్చితంగా విన్ అవుతాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము 100 సీట్లు గ్యారెంటీ అంటూ కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్. సో ఏమనుకుంటుంది ఈ విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సునీత, మీకు జీనియస్ ప్రేక్షకులు అండ్ ఫ్యామిలీ మెంబర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకంటే స్పాట్ లో తీసుకొచ్చి చెప్పారు అర్జెంట్ అని మన సారు. అందరికి గుడ్ మార్నింగ్. నేను ఏమంటున్నంటే, సరే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అనేది పొలిటికల్ గా ఓ గేమ్ లో ఆడుతున్న వాస్తవాలు దాంట్లో ఉంటే తప్పులు ఉంటాయి, దాంట్లో తప్పులు ఒప్పులు ఉంటే పక్కన పెట్టుకుంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ 19 నెలలుగా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ప్రజాపాలన చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 420 స్కీములు, 6 గ్యారెంటీలు, 14 సూత్రాల పథకం, ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యం అని తీసుకొచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటే సగం చేయడం వదిలేయడమేనా? ఇప్పుడు మా ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి సభలో మల్లికార్జున ఖర్గే గారు ఏం చెప్పారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలు మొత్తం నెరవేర్చినని చెప్పారు. అది శుద్ధ అబద్ధం, 100% రాంగ్. ఎందుకంటే అన్ని హామీలు ఎక్కడైనా ఒక బస్సు ఒకటే ఫ్రీ ఇచ్చారు. ఆ బస్సు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందిలో 2 కోట్ల మహిళల 1.8% 2 lakhs మంది ఎవ్రీడే ఎక్కువ పోతున్నారు. ఏ విలేజ్ 13,000 గ్రామాలలో రైతులు గాని, కర్షకులు గాని, మహిళలు గాని ఎవరు ఎక్కడం లేదు. హైదరాబాద్ లో ఓన్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు వాళ్ళు వినియోగించుకుంటారు. సరే, అది పక్కన పెట్టేస్తే 6 గ్యారెంటీలలో అన్ని ఫెయిల్. మీరు 31,000 కోట్లు రుణమాఫీ చేయాలి, 20,000 కోట్లు చేశారు. 2 వానాకాలం రైతుకు, యాసంగి రైతుకు మీరు ఇవాళ రైతు బంద్ వేయలేదు. ఎలక్షన్ టైంలో రైతు బంద్ వేస్తున్నారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఫెయిల్ అయ్యారు, వరంగల్ డిక్లరేషన్ ఫెయిల్ అయ్యారు, చేవెళ్ల డిక్లరేషన్ ఫెయిల్ అయ్యారు, మొత్తం హైడ్రా ఫెయిల్, మూసి ఫెయిల్, లగిచర్ల ఫెయిల్, బీసీ కులగరణ ఫెయిల్, అన్ని ఫెయిల్ అయిన తర్వాత సరే సభ పెట్టుకోండి, రాజకీయంగా మీరు సభ పెట్టుకోండి, మేము కాదనడం. కానీ రాజకీయ అంశాలు తీసుకునేసరికి మీరు 100 గెలుస్తా అని చెప్తున్నారు కదా, 100 గెలిస్తే మీరు గెలవండి, మేము వద్దంటలేదు. కానీ మీరు 100% వైఫల్యం చెందినట్టు కనపడుతుంది. ఇవాళ రాష్ట్రంలో
కేంద్రంతో మీకు సంకేత లేక 5 లక్షల ఈ జూన్ మాసానికి జూలై మాసానికి 5 లక్షల టన్నుల యూరియా రావాలి. మీరు తీసుకొచ్చింది 3 లక్షల యూరియా టన్నులు. ఇలా రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఉంది. ఒక ఇండెంట్ పెట్టి తీసుకురాలని పరిస్థితిలో మీరున్నారు. ఇలా 2 లక్షల టన్నులు డెఫిసిట్ అయింది. అది రైతులు ఇలా ధర్నాలు చేస్తున్నారు, చెప్పులు లైన్ లో పెడుతున్నారు. ఇదా మీ పరిపాలన? ఇంకొకటి ఏంటంటే బీసీ కులగణన చేసినప్పుడు అది కేంద్రానికి పంపించేసారు, అయిపోయిందని చేతులు దులుపుతారు. మీరు 42% ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్లకు రావాల్సిందే, 42% మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అది మీరు ఇచ్చిన మేనిఫెస్టో. ఏ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు అడగలే. మీ సభలో మీరు ఏమైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆడిన 420 అబద్దాలకు ఇంకొక 4000 అబద్దాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. 100 సీట్లు కాదు, 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామంటూ కూడా చెప్తున్నారు కదా, దానికి అది శుద్ధ అబద్ధం. 56,000 ఉద్యోగాలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. వీళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మాట వాస్తవం. అది విద్యార్థులు చెప్తున్నారు, నిరుద్యోగులు చెప్తున్నారు. ఇందిరా పార్క్ దగ్గర చేసి వాళ్ళు సర్టిఫికెట్లు ఇవాళ చిన్న పండుగ కూడా రైతు పండుగని 10 సార్లు చేసుకుంటారు, సభలు పెట్టుకుంటారు. నిరుద్యోగులు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర తెలుస్తుంది. సరే మేము రాంగ్, మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాంగ్ చేసిరని మిమ్మల్ని గెలిపించినప్పుడు అంతకంటే ఘోరంగా అయింది మీ పరిస్థితి. ఇలా మీరు ఇలా మొత్తం వైఫల్యం చెందిర్రు. ఎక్కడ వైఫల్యం? మీరు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్కి వస్తామని చెప్తున్నారు. మరి మీరు అట్టనప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారా? మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు 8,000 ఉద్యోగాలు, మీరు ఇచ్చిన 6,000, 55,000 ఉద్యోగాలు గత కేసీఆర్ గవర్నమెంట్ గారు ఇచ్చిన ఉద్యోగాలే. అవి మీరు ఇచ్చిన చెప్పుకుంటే మీరు చెప్పుకోరు. తీసుకున్న వాళ్లకు తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరిచ్చారు, ఎవరు నోటిఫికేషన్ ఇచ్చారు, ఏం జరిగిందని. కానీ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గత అపోజిషన్ లో ఉన్నప్పుడు ఉన్నటువంటి యాక్టివ్నెస్ లో ఇప్పుడు లేడు. గత 2 నెలలుగా మొత్తం డెఫిసిట్ అయిపోయిండు. ఇంకా ముగ్గురు మంత్రులే లేరు. ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాలు కావస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఇంకా 3 మినిస్టర్లు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలు ఫిల్ చేయడం లేదు. వాళ్ళ కుమ్ములాటలే సరిపోతున్నాయి. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి పెద్ద గొడవ జరుగుతుంది. అది బయటికి రావడం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి పెద్ద గొడవ జరుగుతుంది. అది బయటికి రావడం లేదు. ఇవాళ ఏమైనా కాళేశ్వరం కమిషన్ టైం పాస్ చేయడం, దాని మీద టైం పాస్ చేయడం, ఆ కమిషన్ మీద టైం పాస్ చేయడం, ఇలా ఈ ఫార్ములా ఈ పేరు మీద నోటీసులు పంపించడం తప్ప మీకు కేంద్రంతో సఖ్యత ఉంటే మీ 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు. మీరు 5 లక్షల టన్నుల యూరియా తీసుకురావాలి. ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది మీ వైఫల్యం కాదా? మీరు ఏ వాళ్ళకి అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఏం చెప్తున్నారు? డైలీ కొంచెం ఇవ్వండి, వచ్చే పరిస్థితి లేదని చెప్తారు. గత 10 సంవత్సరాలలో యూరియా ఏ సంవత్సరంలో ఎంత అవసరం పడుతుందో గవర్నమెంట్ తీసుకురాలేదా? మీరు నిపుణులను అడగండి. అబద్ధాలు చెప్పడం వల్ల ఫస్ట్ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, అది నేను ఒప్పుకుంటా. మీరు కేసీఆర్ తిట్టడం వల్ల ఫస్ట్ ఉన్నాడు, అది ఒప్పుకుంటా. ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఆయన కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆయన బూతులలో డిగ్రీ చేసిండు, బూతులలో పిహెచ్డీ చేసిండు. అదే తప్ప ఒక్కటికి కూడా హామీలు నెరవేర్చలేదు. ఇలా మీరు 45 లక్షల మందికి రుణమాఫీ చేయాలి, 22 లక్షల మందికే చేసిర్రు. మీరు గవర్నమెంట్ చెప్పిన స్టేటస్ అది. మీరు 31,000 కోట్లు ఇస్తానన్నారు, 22,000 కోట్లు ఇచ్చారు. యాసింగి వాళ్ళగానానికి రైతు బీమా ఎగ్గొట్టించారు. కేసీఆర్ కిట్టు పోయింది. మొత్తం అట్టర్లీ ఫెయిల్ అయింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ రోల్ మోడల్ కాదు, రొట్టెల మోడల్ అయింది. మొత్తం రొట్టెల మోడల్ అయింది. వెంకటేశ్వర్లు గారు మళ్ళీ వస్తాను. ఎస్ లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. సో వెంకటేశ్వర్లు గారి కమెంట్స్ వినడం జరిగింది. అండ్ ఇంకొకటి బండి సంజయ్ కూడా కమెంట్స్ చేశారు. ఏదైతే ఇది మగధీర డైలాగులు కాదు, అభివృద్ధి చేసి చెప్పాలి అని చెప్పేసి ఇలాంటి కమెంట్స్ కూడా కొన్ని వచ్చేసాయి. ఏదేమైనప్పటికీ అది నిన్న అది సామాజిక న్యాయ సమర సభ కాదు, అన్యాయ సభ అని పెట్టుకోండి అంటూ కూడా ఇలాంటి కమెంట్లు వచ్చాయి. సో ఏం చెప్తారు? వీటన్నిటికీ మీ సమాధానం ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీనిస్ ప్రేక్షకులకు అదేవిధంగా పెద్దలకు ప్రశ్నలందరికీ నమస్కారం. ఇప్పుడే చూస్తున్నా అంటే మీరు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుంటే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తారనే వ్యక్తికి బహుశా అతనికే వదిలేస్తున్న, ఆయనే ఆత్మవిమర్శనం చేసుకొని మాట్లాడితే బాగుంటది. ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ఆ ధ్యేయంగా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ సెక్రటరీ పరిపాలన జరుగుతూ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ తెలంగాణ పరిపాలన జరుగుతుంది. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఏం చేసిందన్నో నేను ముందుగా
పెద్దలకు చెప్తున్నా, మేనిఫెస్టో కంపేర్ చేసిందని నేను నా మేనిఫెస్టో చదువుకోను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చిందో తెలుసుకో. ఈ వేగ్ గా వాట్సాప్ యూనివర్సిటీలా ఎవరో ఫార్వర్డ్ చేసిన మెసేజ్లు ఎక్కడో ఉన్నట్టు అది చదువుకొని వచ్చి ఇది కాదు మాట్లాడడం కాదు. ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చిందో అది తెలుసుకొని మాట్లాడాలి. రెండోకటి, ఇవాళ మేము ఏం చేసినట్టాం, ఎస్ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చి 48 గంటలు దాట ముందుకే ఇవాళ మేము ఇచ్చినటువంటి హామీలు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప నిర్ణయం ఇవాళ తెలంగాణ అమల్లో అవుతుంది. రైతులకు ఏకకాలంలోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ కు, అదే విధంగా ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఫిల్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి. ఆనాడు మీరు అన్నారు మరి తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు జరుగుతున్నాయి. ఏడ జరిగినాయన్ని 10 ఏళ్లలో మీరు చేసినటువంటి దుర్మార్గంగా చేసిరు కదా. ఇవాళ ప్రజా ప్రభుత్వం దేశ స్వాతంత్రానంతరం మొదటిసారిగా సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సస్ చేసి నరేంద్ర మోడీ మోడల్ వచ్చి ఇవాళ రేపు జరగబోయే జనగణనలో కూడా కులగణన జరుగుతుందంటే దానికి కారణం తెలంగాణ ప్రజా ప్రభుత్వం కాదా? 4 దశాబ్దాలకు పైగా ఎస్సీ కేటగరైజేషన్ అక్కడ అమలు కాకుంటుంటే ఇవాళ మొదటి రాష్ట్రం తెలంగాణ కాదా? సన్న ఓట్లకి ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాదా? ఇవాళ మీ 10 ఏళ్ల ఆనాడు ఏమన్నాడు కేసీఆర్, కోడలు వస్తే ఏడ అనుకుంటది, అల్లుడు వస్తే ఏడుంటది, మేకనేడ కట్టేస్తామన్నావు. మరి ఎక్కడ పోయినాయి నీ ఇండ్లు? ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే మళ్ళీ ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయని ఆనందం వచ్చింది. ఇవన్నీ చూసి మీరు కుళ్ళుకొని మీ అధికారం పోయిందనే అక్కసుతోటి ఏది పడుతుంది మాట్లాడుతుంది. ఇవాళ కవిత గారికి, కేటీఆర్ గారికి ఇవాళ గుర్తొచ్చిరు. మరి సామాజిక న్యాయ వీళ్ళు ఏనాడైనా చేసిరండి? నేను ఒకటి చెప్తాండి, 2014లో స్థానిక సంస్థల్లో 33% బీసీలకు రిజర్వేషన్ ఉండే. ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, ఇవాళ రిజర్వేషన్ 18% వచ్చింది. దీనికి కారణం కేసీఆర్ కదా. పక్కనే తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతుంది. మరి మీరు ఎందుకు కొట్లాడలేదు? నరేంద్ర మోడీ తోటి ఎందుకు కొట్లాడలేదు? ఇవాళ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏదన్నా మీరు పోరాడిరా? 10 ఏళ్లు మీరే బీజేపీ మీరిద్దరు కలిసి తిరిగిరు కదా. రైతులను అరికోసం పెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. ఖమ్మంలో రైతులకు బేడీ లేచింది ఎవరండి? ఖమ్మంలో రైతులకు బేడీ లేచింది ఈ కేసీఆర్ దుర్మార్గ పాలనలో కదా. ఇక్కడ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగం రాలేదని ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మర్చిపోయిరా? ఆనాడు కేటీఆర్ ఏమన్నాడు? క్యారెక్టర్ అసహాయం చేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు. ఇవాళ మీకు ధర్నా చౌక్ గుర్తొచ్చిందా అండి? పెద్దలు చెప్పాలి. మరి ఇదే ధర్నా చౌక్ ను ఎత్తేసిన చరిత్ర ఉండదండి. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ధర్నా చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటే దాన్ని కూడా మూసేసినటువంటి చరిత్ర మీది. మీరు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఒకటి లింగం యాదవ్ గారు మీరు అన్నారు కదా శాంతియుతంగా, అంటే అప్పుడు సరే వాళ్ళు ఆ టైంలో ధర్నా చౌక్లు ఎత్తేసారి, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే నిన్న అంతెందుకు నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి ప్రయత్నిస్తే మీరు కూడా ముందస్తు అరెస్టులు చేశారు కదా. మరి దాన్ని ఏమంటారు? మీరు కూడా ధర్నాలు నిరసనలు చేయనివ్వలేదు కదా. శాంతియుతంగా నేనే మీకు డిఫరెన్షియేట్ చేయలేకపోతే ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ధర్నా చౌక్ ఎత్తేసినండి. ధర్నా చౌకోని ధర్నా అనే చౌక్ అక్కడ ఉంటది, అక్కడ ఎవరైనా పోయి చేసుకోవచ్చు. ఇది అక్కడ ధర్నా చౌక్ లో ఎవరు ఏమనట్లేదే, శాంతియుతంగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇవాళ మా ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కలుసుకుంటారు. మీ సమస్య లేదని ఉంటే నేరుగా చెప్పండి. మీ 10 ఏళ్లలో ముఖ్యమంత్రి ఉన్న కలిసిండా అండి? కనీసం గద్దరికే అపాయింట్మెంట్ అయినటువంటి దుర్మార్గుడు కదా. మరి అదే మీరు ఒకవేళ అపాయింట్మెంట్లు ఇస్తే మీరు నిజంగా అంటే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానివ్వండి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మీరు తీరిస్తే కనుక వాళ్ళు ముట్టడికి ప్రయత్నించారు కదా. ఎందుకు వారు స్టాండ్ తీసుకున్నారు? ఎందుకు ముట్టడికి ప్రయత్నించారు? మరి ఇదంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ తో వాళ్ళు చేపిస్తున్నాడు కొంతమంది జరుగుతుంది తప్ప ఇవాళ తెలంగాణ యువత అంతా కూడా ఉద్యోగాలు ఇస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, బీఆర్ఎస్ నాయకుడు అంటూ మేము ఇచ్చినామని. మీరు కూడా సీనియర్ జర్నలిస్టు. 10 ఏళ్లలో ఒక ఉద్యోగాన్ని ఫిల్ చేయడానికి 10 ఏళ్ళు టైం పడుతుందా అండి? మరి ఇదే నోటిఫికేషన్లు ఇచ్చి ఇదే అపాయింట్మెంట్లు మీరు 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఇవ్వలేదు? మీ అసమర్థత వల్ల కదా. మరి ఆనాడు మీరు ఏం చేసిరు? ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ ప్రజా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలి. 10 ఏళ్లుగా యువత నష్టపోయారు. నేను చెప్తున్నాండి, యూనివర్సిటీలో పోదాం. 10 ఏళ్లలో మీరు ఎంత ఎడ్యుకేషన్ 20 ఏళ్ళు తెలంగాణలో వెనక నెట్టేసినటువంటి దుర్మార్గులు కేసీఆర్. ఇవాళ అవన్నీ కూడా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. తెలంగాణ ఇవాళ దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఒక మోడల్ రాష్ట్రంగా నిలవబోతుంది. మీకు చేతనైతే
ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష పార్టీలుగా ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. అంటే ఒకటి మీ మాటల్లో ఇందాక మీరు చెప్పినట్లు అంటే నిన్న ఏదైతే సచివాలయం ముట్టడికి వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు పంపించిన వాళ్ళు కార్యకర్తలు అంటున్నారా? విద్యార్థులు నిరుద్యోగులు కాదా? నేను ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది. మళ్ళీ మీకు ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకుంటే కదండి ధర్నా చేయవలసింది. మీరు 10 ఏళ్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా నోటిఫికేషన్ వస్తున్నాయి. డెఫినెట్ కూడా విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వాన్ని. డెఫినెట్ కూడా ఉద్యోగాలు ఈ ప్రభుత్వంలో వస్తాయి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, 10 ఏళ్లలో మీరు ఫిల్ చేసిన ఏంటంటే మీరు యూనివర్సిటీకి పోదాం. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీకి పోదాం. ఇవాళ విద్యా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా 10 ఏళ్లలో మీరు చేశారు. మీరు ఇంకోటి మంత్రుల గురించి మీ మొదటి క్యాబినెట్ లో మీ మొదటి క్యాబినెట్ లో మహిళా మంత్రి లేరు. మీరు మాట్లాడితే ఇవాళ ఒకసారి చూడండి ఎంత సామాజిక న్యాయం మా ప్రజాప్రభుత్వం పాటిస్తుందో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉదాహరణ 4 క్యాబినెట్ మినిస్టర్లు ఇవాళ దళితులు ఉన్నారండి, 3 పీసీలు ఉన్నారండి, ఎస్టీలు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం. ఇంత మంచిగా చేస్తే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ వైపు చూస్తుంటే అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ కేసీఆర్ ఈ అల్లాడుతున్నటువంటి డ్రామా. నేను ఒకటి లింగం గారు మళ్ళీ ఆ పాయింట్ కంటిన్యూ చేయండి. మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట వెంకటేశ్వర్లు గారికి. ఎస్ వెంకటేశ్వర్లు గారు. నేను ఏమంటున్నంటే మేడం, అబద్దాలు ఆడడంలో కాంగ్రెస్ ని మించినటువంటి నాయకులు ఎవరు లేరు. వాస్తవాలు చెప్పుకొని చెప్తున్నాం. దుర్మార్గం అంటే మొన్నటికి మొన్న అలంపూర్ లో రైతులకు బేడీ లేసింది ఎవరండి? ఈ హైడ్రా మూసి తీసుకొచ్చి బీదల కుటుంబాలను రోడ్డు మీద వేసింది ఎవరండి? డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదా? నేను ఏమంటానంటే మీరు చెప్పారు మీరు ప్యాంట్ రాసుకోండి, మీ టైం మీ ప్యాంట్స్ రాసుకోండి, సమాధానం చెప్పండి. డిబేట్ బాగుంటుంది. మీరు 94 లక్షల రేషన్ కార్డులకు మీరు 23 లక్షల మంది రేషన్ కార్డుకి గ్యాస్ ఇస్తున్నారు. మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇస్తున్నారు? మీరు 11,000 కోట్లు ఇప్పుడు రైతులకు ఇవ్వాలి, అది ఎప్పుడు ఇస్తున్నారు? మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో 20,000 కోట్లు ఇస్తా అని చెప్పి మీ బడ్జెట్ లో 11,000 కోట్లు ఇచ్చారు, అది ఎప్పుడు ఇస్తున్నారు? 42% రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తున్నారు? కేసీఆర్ కిట్లు ఎప్పుడు ఇస్తున్నారు? ప్రోటీన్ కిట్లు ఎట్లు ఇస్తున్నారు? అవి చెప్పండి. మీరు చెప్పింది 100% శుద్ధ అబద్ధం. 60 ఉద్యోగాలని 55,000 ఉద్యోగాల నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఇచ్చిందే. మీరు ఇచ్చిన 6 మొత్తం అబద్దాలు ఆడడంలో రేవంత్ రెడ్డిని మించినటువంటి నాయకుడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే మీరు నేను వాస్తవాలు మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాస్తవాలలో నేను ఒకటి గ్రహించిన, మీరు ఎస్సీ ఎస్టీ న్యాయం పాటించారు. నేను ఒక బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ గా ఒక బీసీ నాయకునిగా నేను వెల్కమ్ చెప్తున్నా. అది ఒక్కటి తప్ప మీరు ఇంకేం చేసిరండి? మీరు ఏమైనా చేసిరా? ఇప్పుడు నేను ఆడడంలో నెంబర్ 1, మీరు మోసం చేయడంలో నెంబర్ 1, మీ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారు. లింగం గారు. నేనేమంటున్నా అంటే బహుశా మిత్రుడు ఏం మాట్లాడుతున్నా ఆయనకైనా సోనిని మాట్లాడితే బాగుంటది. మీరు 10 ఏళ్లలో ఏం చేసిరండి? మీరు 7.5 లక్షల కోట్ల పైగా అప్పులు చేసి తెలంగాణను అస్తవ్యస్తం చేస్తే ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం అప్పులు ఎక్కువ చేసిరు కదా బ్రదర్. ఇప్పుడు మాకంటే ఎక్కువ అప్పులు చేసిరు కదా బ్రదర్. మీరు ఒక సంవత్సరంలోనే 1,50,000 కోట్లు అప్పు చేశారు. మేము ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ అనుమతితో చేసినాము. ఎక్కువ అప్పులు చేయడానికి రాష్ట్రానికి హక్కులు ఉండవు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోని ఆర్బీఐ అనుమతితోనే అప్పులు చేయాలి. అప్పులు చేసిన అదే పాత రికార్డులు మర్చిపోండి. మీరు గాడిలో వెంకటేశ్వర్లు గారు ఒక నిమిషం అండి. లింగం యాదవ్ గారు, మరి నిజమే కదా 18 నెలల్లో మీరు చేసిన అప్పులు ఎక్కువగా ఉన్నాయి, మేము 10 ఏళ్లలో చేసింది మీరు 18 నెలల్లో చేశారన్న కమెంట్లు కూడా నిజమే కదా. మరి దానికి ఏం చెప్తారు? వాళ్ళు చేసినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడానికే సరిపోతుంది. ఒకవైపు అవన్నీ చేసుకుంటా ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. మేము ఇచ్చినటువంటి హామీలు అమలు విధ్వంసం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మీరు మొన్నటికి మొన్న 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ లో పెట్టి 400 ఎకరాలు తీసుకొచ్చిర్రు. మీరు పునర్నిర్మాణం అంటే రైతులను కర్షకులను కార్మికులను సురక్షంగా చూడాల్సిన బాధ్యత ఉంటది. మీరు చేసినటువంటి అవినీతి అక్రమాల చట్ట చెప్పవటవా? ఇవాళ చెప్పు నేను కూడా చెప్తా. చెప్పే కాళేశ్వరుడు అవినీతి, గొర్రెల స్కాము, చేపల స్కాము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, ఇవాళ ఫార్ములా ఈ రేస్ లో అవినీతి. మీరు ఎందుకు తొందర బయటపడుతున్నాయి? 2 రోజులు ఆగండి. అంత అవగాహన ఉంటే ఫార్ములా ఈ రేస్ గురించి, గొర్రెల గురించి, బర్ల గురించి, కాళేశ్వరం గురించి ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఎక్కడ కూడా ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నాటకాలు ఆడుతుంది ఈడీతో. అంతే తప్ప ఎక్కడికి కూడా ఒక్కటి కూడా వెంకటేశ్వర్లు గారు ఒక నిమిషం అండి. లింగం యాదవ్ గారు ఇదే కామెంట్స్ వస్తున్నాయి. ఒక నిమిషం అండి.
చర్చ మంచిగా పెట్టాలి. వెంకటేశ్వర్లు గారు మీరు చర్చ పెట్టండి, దాని గురించి ఆలోచిస్తున్నా. ఒక నిమిషం వెంకటేశ్వర్లు గారు, ఒక నిమిషం. లింగం యాదవ్ గారు ఒకటి మీరు అంటున్నట్లు సరే ఆ పాలనలో అవినీతి జరిగిందని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఏది కూడా ప్రూవ్ చేయలేదు కదా. విచారణలు అని చెప్తూ ల్యాక్ చేస్తున్నారు, కానీ ఇంతవరకు దేనికి సంబంధించి ఇది ప్రూవ్ చేయలేదు. మీరు చెప్పిన ఏవైతే ఆరోపణలు చేస్తారో ఇది ప్రూవ్ చేయలేదు. ఈ రకంగా ఆరోపణలు వేస్తూ విచారణలు అంటూ పబ్బం గడుపుతున్నారు, కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో పక్కకు పెట్టేశారు. ఇందాక మరి వెంకటేశ్వర్లు గారు కూడా అన్నారు యూరియా కొరత కూడా ఉంది, రైతులు చెప్పులు పెట్టుకోవాల్సిన పరిస్థితి క్యూ లైన్లలో అని. ఇంత పరిస్థితి ఎందుకు ఇవన్నిటిని విస్మరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎక్కడ విస్మరిస్తుందండి? ఏది లేదు. బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ప్రేట్ పాపగండా 10 ఏళ్ల రైతులను అరికోస పెట్టిన వీళ్ళు, బీజేపీ చేసినటువంటి రైతుల వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసిన వీళ్ళు, రైతులకు బేడీలేసి జైల్లో వేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ నాయకులది. ఇవాళ వాళ్ళకి రైతులు గుర్తొచ్చిరా అండి? 10 ఏళ్ల వేనాడని వీళ్ళు రైతుల గురించి మాట్లాడిరా? లగ్జర్లలో కాంగ్రెస్ రైతులను అదే చేసింది, లగ్జర్లో చేసింది, అలంపూర్ లో చేసింది, ఖమ్మంలో చేసింది. అది మర్చిపోకండి మీరు. వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం చెప్పండి. లింగం యాదవ్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి, నేను శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇతరు మాట్లాడేటప్పుడు నేను కూడా మాట్లాడతా, క్రాస్ టాకింగ్ చదువుకున్నట్టు ఒక డిబేట్ చేద్దాం. నేనేం చెప్తున్నంటే ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గాలు బయటపడుతున్నాయి. ఇంకొకటి, మీరు ఎందుకు ఇంకా ఎంక్వైరీ దశలో ఉంది, ఎందుకు అరెస్ట్ చేశారు? ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం మీద, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, చట్టాల మీద గౌరవం ఉంది. ఏదైనా చట్ట ప్రకారమే ఎంక్వైరీ నడుస్తుంది. మీ లెక్క అర్ధరాత్రి తలుపులు వలగొట్టి ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసినట్టు మేము చేయం. చట్టాల మీద నమ్మకం ఉంది కాబట్టి చట్ట ప్రకారం ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ చివరి దశకు వచ్చింది. ఎంక్వైరీ అయిన తర్వాత డెఫినెట్ కూడా ఎంత పెద్ద వ్యక్తులున్నా, అది కేసీఆరా, కేటీఆరా, ఇంకా హరీష్ రావా, ఎవరు ఎక్సావయ్యా కాదు, ఎవరున్నా చట్ట ప్రకారం మేము శిక్షిస్తాం. మీ లెక్క బీజేపీ లెక్క ఇది అడ్డగోలుగా చట్టాలను వ్యతిరేకించి వైలేషన్ చేయమండి. మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తులు, అందుకే కదా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ఉండాలనుకుంటున్నాం. లేకుండా చేసినటువంటి దుర్మార్గులు మీరు అసెంబ్లీకి రానటువంటి ప్రజాస్వామ్యం మీద, చట్టాల మీద నమ్మకం లేనటువంటి ఒక దుర్మార్గుడు గత పాలకులు కేసీఆర్. మీరు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ మీరు అంటారు కదా మేము చర్చ పెడతాం, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా? 10 ఏళ్లలో మీరేం చేసిర్రు, మేము సంవత్సర కాలంలో మేమేం చేసాం? ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గులు, మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాండి. వీళ్ళు చేసినటువంటి అవినీతికి మర్చుతారు. ఒక స్కూటర్ పైన, ఒక 2 వీలర్ పైన ప్రపంచంలో ఎక్కడైనా 22 గొర్రెలు, ఒక గొర్రె పొడేలు క్యారీ చేయగలుగుతారా అండి? ఒక 2 వీలర్ పైన. ఇది కేసీఆర్ ప్రభుత్వంలో సాధ్యమైంది. హైదరాబాద్ లో ఎంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్నారండి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, హైదరాబాద్ అర్బన్ రీజన్ లో వీళ్ళు జరిగినటువంటి అవినీతి పేరు ఇది. వాళ్ళు ఇచ్చినట్టు రైతు బంధు ఎవరికి ఇచ్చారండి? మల్లారెడ్డి లాంటి 1000 ఎకరాలకు ఇచ్చిరు, రాళ్లు పుట్టలు నేషనల్ హైవేకి ఇచ్చిరు. ఆ విధంగా చేయమంటామండి మేము? మీరు చేసిన అవినీతిని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ, తెలంగాణను చక్కదిద్దుకుంటూ దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా నిలుస్తుంది. ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వైపు నిలుస్తుంది. 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చినాయి. మీ లెక్క పబ్లిసిటీ చేసుకోలేదండి. తెలంగాణ ప్రజలే మాకు బ్రాండ్ అంబాసిడర్లు. తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చినటువంటి వాగ్దానం ప్రతిదీ నెరవేరుస్తామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. లింగం యాదవ్ గారు నేను మళ్ళీ వస్తాను. ఎస్, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇరు పార్టీల వాదనలు మీరు విన్నారు. అటు బీఆర్ఎస్ వర్షన్ విన్నారు, కాంగ్రెస్ వర్షన్ విన్నారు. అండ్ ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి ముందు. ఈ విషయంలో కూడా ఇప్పుడు ఇది ఒక కీలకమైన స్టాండ్ అవ్వబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవేవి ప్రచారాలు చేసుకుంటే ప్రజల మూడు ఏ రకంగా ఉంది అనేది ఈ స్థానిక సంస్థలు డిసైడ్ చేయబోతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీసీ కార్డుని ఇప్పుడు అన్ని పార్టీలు తెరపైకి తెస్తున్నాయా? అండ్ ఇంకొకటి అభివృద్ధి సంక్షేమం కంటే ఎక్కువగా ఇప్పుడు ప్రచారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలంగాణలో. ఏంటి మీ వాయిస్ ఏంటి దీంట్లో? తెలంగాణ 11.5 years ఇప్పటికీ తెలంగాణ స్టేట్ ఏజ్ అని చెప్పాలి, వయసు అని మనందరికి తెలిసిందే. ఇది సంపన్న రాష్ట్రం అనేది అందరికీ తెలుసు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా చెప్పారు. అది నిజంగానే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మాత్రం తెలంగాణ 11.5 ఏళ్లలో ఆ పార్టీ ఈ పార్టీని కాదు, అట్లా జరగలేదు అనేది మనకు అర్థమవుతుంది. కొన్ని జరగవచ్చు, పూర్తిగా జరగలేదని చెప్పము, కొన్ని విషయాల్లో జరగవచ్చు, కానీ అన్ని విషయాల్లో అట్లా తెలంగాణని ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జరిగిందైతే మనకు అనిపించింది. దాన్ని అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. కొన్ని విషయాల్లో ఎంతసేపు పథకాలన్నీ ఓట్ల చుట్టూ తిరిగినాయి తప్ప
నిజంగానే కామన్ మ్యాన్ నీడ్స్ ఏందనేది గత ప్రభుత్వాన్ని పడలే, ఈ ప్రభుత్వాన్ని కూడా పడతలేదు. అది మారాలి. రాజకీయాల్లో ఆ మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దాన్ని ఇప్పటికిప్పుడు ప్రజలు మనకు వచ్చేమో అవి చెప్పే పరిస్థితులు ఉండరు. రాజకీయ పార్టీలు మాట్లాడేదే ప్రజలు వినాలి తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది పార్టీలకు పట్టదు. ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారనే ఎక్స్పెక్టేషన్ లో రాజకీయ పార్టీలు ఉంటలేవండి ఈ కాలం. ఏమున్నా పార్టీలు చెప్పినే ప్రజలు వినాలి అంతే. ఆ పరిస్థితి ఉంది. అది మంచి పరిణామం కాదు. వచ్చిన తెలంగాణ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జరగలేదు అనేది వాస్తవం. రాజకీయాలకు సంబంధం లేదు. అది జనరల్ గానే మనం అనుకోవాల్సిన విషయమే. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పుడు ప్రతి రంగంలో తెలంగాణ వాళ్ళు అప్లిఫ్ట్ అవుతారు, డెవలప్ అవుతారు అనేది ఒక నానుడి సహజంగానే ప్రతి మనిషిలో ఉండే ఎక్స్పెక్టేషన్. కానీ మనం ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చినా కానీ వాటి విషయాల్లో మార్పులు లేవండి. మీరు ఏమైనా చెప్పచ్చు, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ రావచ్చు, కాంగ్రెస్ పోయి రేపు బీజేపీ రావచ్చు. రావడం సమస్య కాదు. ఇక్కడ అసలు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా మార్పులు వస్తలేవు అనేది బాధ. ఏందండి ఇప్పుడు మనం ఎక్కడ పోయినా చాలా విచిత్రమైన విషయాలని అవి చెప్పాలా చెప్పకూడదా మీడియా ముంగట నాకు అర్థం కాదు. కానీ ఇప్పటికీ అదే ఆంధ్ర లాబీ రాజకీయాలే తెలంగాణలో నడుస్తున్నాయి. కానీ తెలంగాణ ఓరియంటేషన్ పాలిటిక్స్ ఇప్పటికి కూడా లేవనేదే నాకు అభిప్రాయం. అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా రేపు వచ్చేటోళ్ళు ఏం చేస్తారో ఆ ప్రభుత్వం అయినా తెలియదు. కానీ అది మంచి పరిణామం కాదు. ఎందుకంటే తెలంగాణ ఓన్ గా స్టాండ్ కావడానికి, తెలంగాణ ప్రతి రంగంలో తెలంగాణ వాడు కనపడడానికి 11 సంవత్సరాలు అయినా కానీ కనపడతలేదు. అదే పాత ధోరణి. ఏముందండి, ఒక ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే కొత్తగా వచ్చింది తెలంగాణకు. మిగతా ఏది కొత్తగా రాలే. అదే పాత వ్యవస్థ, అదే వ్యవహార ధోరణి, అదే రాజకీయ లాబీ. అది కూడా అవుట్ సైడర్ లాబీ ఇక్కడ డామినేట్ చేస్తుంటది. ఇక్కడి పరిపాలనను దాన్ని ప్రభావితం చేస్తుంటది. అది గత ప్రభుత్వంలోనైనా ఈ ప్రభుత్వం ఎక్కడండి వెరీ తెలంగాణ. ఇది చాలా బాధాకరమైన విషయం. మన రాజకీయం పక్కనే వెళ్దాం. మనం సోల్గా మన ఆత్మతోటి ఆలోచన చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు, అక్కడ ఉన్న మిత్రులకు కూడా తెలుసు. కానీ చాలా బాధాకరమైన విషయం. రెండోది, స్థానిక ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ ఏదో పూర్తిగా వ్యతిరేకత 100% పెరిగిపోయిందనో, బీఆర్ఎస్ లేకుండా పోయిందనో అన్ని అబద్ధాలే. అసలు ఏది నిజం కాదు. ఉన్నాయి, ఆ పార్టీలు ఉన్నాయి. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, ఏం జరుగుతుంది అనేది ప్రజలకు ఒక అంచనా ఉంటది. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ లో ఆ రాజకీయ పార్టీలకు లేదా ప్రజలకు ఇలాంటి అభిప్రాయం ఉందనేది కొంత మేరకైనా కానీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మూడో పార్టీగా బీజేపీ కూడా రంగంలో ఉందనేది మనకు తెలుసు. ఎందుకంటే అప్రతిహత కొన్ని విజయాలు దానికి దక్కినాయి కాబట్టి అది కూడా హైలీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ పొలిటికల్ గా తెలంగాణ విషయంలో ఆ పార్టీ కూడా ఏం చేస్తుందో వాళ్ళకే తెలుస్తుంది. నిజంగానే వాళ్ళది కూడా క్లారిటీ వస్తలేదు తెలంగాణ విషయం. బీజేపీకి బాగా ప్రజలు ఎందుకు ఒకటి ఓడిపోయిన పార్టీ, ఒకటి అధికారంలో ఉన్న పార్టీ, మూడో పార్టీగా బీజేపీని చూస్తారనే ఆశతోటి అది నిజంగానే ఉంటది. అది ప్రజల్లో ఉంటది, నో డౌట్. కానీ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా బీజేపీ రాజకీయ నిర్ణయాలు ఉంటున్నాయా, లేకపోతే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సహకరిస్తుంది? ప్రభుత్వానికని కాదండి, తెలంగాణకు సహకరించే విధానం అంటూ ఉండాలి. ఇప్పుడు బనకచెర్ల సమస్య ఇప్పటికీ కొనసాగుతుందంటే కేంద్రం బాధ్యతారాహిత్యం కూడా కొంత ఉంది. అలా ఎందుకు అంత హైలీ దీని మీద బనకచెర్ల ఎక్కడండి? తెలంగాణకు సంబంధించి మనదేమో పీఠభూమి, అదేమో కిందుకున్నటువంటి ప్రాంతము, ఆ రాష్ట్రము. వాళ్ళ గ్రావిటీ, నువ్వు ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే 2 సంవత్సరాలలో ఆంధ్రలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. గ్రావిటీ ప్రాజెక్టులు చేయాలి. మనదేంది పీఠభూమి, మనం ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. అంత సమయానికి మనం ఎంత నష్టపోతున్నామో. 8 మంది ఎంపీలు గెలిపించారండి. నిజంగానే నేను కూడా పోయిన ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన. చెప్తున్నాను నేను, ఓపెన్, ఇట్ ఈస్ ఓపెన్. ప్రజల్లో 3 ఉండే. కానీ అటువంటిది 8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ విషయంలో మరి మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు కూడా అర్థం కాలేదు. ఏందండి ఆ బనకచెర్ల? అంటే ఇంకొకటి, ఇక్కడ మన కాంగ్రెస్ నుంచి కూడా ఉన్నారు కదా 8 మంది ఎంపీలు, మరి వాళ్ళు కూడా చేయొచ్చు కదా అన్న ప్రశ్నలు కూడా. ఒకటి మేడం, తెలంగాణలో బీజేపీ అనేది అంత ముందు 0 పార్టీ, మీకు తెలుసు, నాకు తెలుసు. 8 గెలిచిందంటే చిన్న విజయం కాదు కదా. 35% ఓట్లు, 35% ఓట్లు అంటే పవర్ కు రాబోయే పార్టీ. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఆ పార్టీ మాత్రం తెలంగాణ చూస్తలేదు. అధ్యక్షుడు ఎన్నిక ఇప్పుడు మనం ఎవరన్నా అనుకున్నా రామచంద్రరావు గారి గురించి కాదు, అధ్యక్ష ఎంపికలోనే కనపడుతుంది కదా దాని ఇంట్రెస్ట్ ఏందో తెలంగాణ మీద. ఈ దానికి మించిన దరిద్రం ఏం పాడవుతుందిలే. కానీ తెలంగాణ బాగుపడే రాజకీయాలు రావాలండి. నిజానికి తెలంగాణలో ఇప్పుడు బనకచెర్ల విషయం మీకు షార్ట్ గా చెప్తున్నా. పేరేమో గోదావరి ఉంది,
గోదావరి నీళ్లను పనకచెర్లకు తీసుకొస్తున్నాను ఉన్నది. అది కూడా వరద జలాలు వృధాగా పోయి సముద్రంలో కలుస్తాయి. అది బేసికల్లీ ఆ పాయింట్ కరెక్ట్, అది అంతవరకు కరెక్టే. కానీ బనకచెర్లు ఎక్కడ కడుతున్నారండి? శ్రీశైలం బ్యాక్ లో అంటే కోతిరెడ్డిపాడు కాలువలో పోయే దగ్గర బనకచెర్లు ఏర్పడుతుంది. నీళ్ల దోపిడీ ఎక్కడ జరుగుతుందండి? గోదావరి కాదు, కృష్ణా నీళ్ల దోపిడీ జరుగుతుంది. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేదు, బీజేపీ మాట్లాడతలేరు, ఎవరు మాట్లాడతలేరు. పొలిటికల్ మైలేజ్ మాటలే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు బనకచెర్లతో నష్టం ఏంటంటే కృష్ణాలో ఇప్పటికే మనకు నీళ్లు తక్కువ, అవి వాడుతున్నది తక్కువ, ప్రాజెక్టులన్నీ పెండింగ్ ఉన్నాయి. కృష్ణా మీద ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉండాలి. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న అదేంటి మన శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. నేను అనేది ఏంటంటే దోపిడీ కృష్ణా నీళ్ళ జరుగుతుంది, వీళ్ళంతా గోదావరి వరద నీళ్ళ మీద మాట్లాడుతున్నారు. అదే నాకు విచిత్రం అనిపిస్తుంది. నేను ఓవరాల్ గా చెప్పేది ఏంటి మేడం, ఇక్కడ తెలంగాణ స్థోల్ తోటి, తెలంగాణ ఆత్మతోటి తెలంగాణలో రాజకీయాలు జరగడం లేదు అనేదే నా బాధ. ఒక పార్టీకి వ్యతిరేకమో ఒక పార్టీకి అనుకూలమో అనేది కాదు. ఓవరాల్ గా మన ప్రాంతం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా దాని అభివృద్ధి జరగాలని మనం కోరుకుంటాం. ప్రజలు కూడా అదే కోరుకుంటారు ఖచ్చితంగా. కానీ ఈ రోజు రాజకీయాలు కనిపిస్తున్నాయి మీరు అన్నట్లు. సంబంధం లేదు. ఒక నిమిషం అండి. లింగం యాదవ్ గారు వస్తానండి. వెంకటేశ్వర్లు గారు, లింగం యాదవ్ గారు, ఏంటి మీ సబ్మిషన్? పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు ఏదైతే బనకచెర్ల గురించి మాట్లాడుతారో, ఇవాళ బనకచెర్ల అనే దానికి అంకురార్పణ జరిగింది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో కూడా చెప్తే బాగుంటది. ఎందుకంటే పెద్దలు విజ్ఞులు న్యూట్రల్ గా వచ్చింది. నేను చెప్తా డీటెయిల్స్ గా. ఇవాళ కృష్ణా ఒక నల్గొండ జిల్లా బిడ్డగా చెప్తానండి. ఇదే 2015లో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చంద్రబాబు ఒక నిమిషం అన్నా 1 minute నేనేమంటున్నా అంటే మీరు రాజకీయాల వైపు పోకండి. మీరు రాజకీయాల వైపు పోతే అది ముగిసేది కాదు. అది నేను ఓవరాల్ గా చెప్పిన 1 minute. అది కేసీఆరే ఇయ్యొచ్చు, నేను కాదనట్లేను. కేసీఆర్ కాలంలో జగన్, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా ఏనండి. నేనేమంటున్నా అంటే ఆ కాలంలో జగన్ తోటి కేసీఆర్ కి దోస్తానుండే, మరి ఈ కాలంలో రేవంత్ రెడ్డికి ఎవరితో దోస్తానుందంటే అది కూడా అడుగుతారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సఖ్యతతో ఉంటేనే అటు రెండు రాష్ట్రాల అభివృద్ధితో ముందుకెళ్తాయి. ఒక నిమిషం అండి. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. చెప్పండి వెంకటేశ్వర్లు గారు. శ్రీనివాస్ గారు, లింగం యాదవ్ గారు, ఒక నిమిషం అండి. ఆయన పాయింట్ కూడా విందాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ నేనేమంటున్నా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెంకటేశ్వర్లు గారు, మేడం నేను ఏమంటున్నా అంటే గవర్నమెంట్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాస్ రెడ్డి సార్ సీనియర్, ఆయన వాట్ ఈజ్ వాట్ అనేది, సమస్యలు ఎలా ఉన్నాయి, రాజకీయాలు ఎలా ఉన్నాయి అనేది ఒక విశ్లేషణ గొప్పగా ఉంది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. ఎక్కడ తప్పులు ఎవరు చేసినా తప్పులని చెప్తున్నాడు. అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మా బీఆర్ఎస్ స్టాండ్ ఎందుకు చెప్తే కొంచెం గౌరవంగా ఉంటుంది. తర్వాత లింగం సార్ మనకు సమాధానం చెప్తున్నాం, గవర్నమెంట్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. నేను ఏమంటున్నానంటే సరే మీరు గొప్పగా 19 నెలల ముందు గెలిచారు కదా, మీరు 94 లక్షల మంది రేషన్ కార్డులు ఉంటే మీరు బెనిఫిట్ చేస్తున్నది 33 లక్షల మందికి బెనిఫిట్ చేస్తున్నారు. మీరు అబద్ధాలు ఆడుతుంది. 9,000 మందికి బోనస్ ఇచ్చారు, 69 లక్షల మందికి బోనస్ ఇవ్వాలి. ఆ బోనస్ లేదు. మీ టైంలో, మీ కాంగ్రెస్ టైంలో మీరు ఫుల్ గా చెప్పండి లింగం గారు. నేను ఏమంటున్నంటే ఇవాళ భారతదేశంలో గత బీఆర్ఎస్ గవర్నమెంట్ పర్ క్యాపిటల్ ఎట్లా పెంచింది, ఐటీ ఎట్లా పెంచింది, అవన్నీ గుర్తుకు రావడం లేదా? ఇవాళ 33 జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు లేవా, ఎస్పీ ఆఫీసులు లేవా, సెక్రటరీ కట్టలేదా? అవన్నీ వచ్చగా పోయిందా? నేను ఏమంటున్నంటే ఈ దేశంలో ఒక కేసీఆర్ గారి స్కీమ్ లేని గ్రామం ఉందా రాష్ట్రంలో, తెలంగాణలో? ఎందుకు అలా మాట్లాడతారు మీరు? వాస్తవాలు చెప్పాలి. ఇవాళ శ్రీనివాస్ రెడ్డి సార్ ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర లాబింగ్ కాంట్రాక్టర్ లో గాని, సినిమా ఫీల్డ్ లో గాని, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో గాని ప్రతి రూపకంగా ఆంధ్ర పెత్తందారుల వ్యవహారం ఇక్కడ కనపడుతున్నప్పుడు అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా స్టాండ్ తీసుకొని సమకాలీన భౌగోళికటువంటి రాజకీయ నాయకులు రావాలి, స్వతహాగా ఎదగాలి అనేది సార్ అంశం. దాన్ని కూడా స్వాగతించాలి తప్ప కాంగ్రెస్ పతాకం బనకచెర్ల మీద అవగాహన లేదు, టీఎంసీల మీద అవగాహన లేదు, నదీ జలాల మీద, వరద జలాల మీద, నికర జలాల మీద రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు. లింగం గారు ఒక నిమిషం, మీరు టైం వస్తుంది, మీరే కన్క్లూజన్ చేయండి.
గవర్నమెంట్ మీది. నేను అడిగిన వాటికి సమాధానం మీరు చెప్పాలి. ఇవాళ ఒక మినిస్టర్లు 3 మినిస్టర్లు లేరు. ఇలా మున్సిపల్ మినిస్టర్ లేడు, హోంశాఖ మంత్రి లేడు, నేనేమంటున్నా విద్యాశాఖ మంత్రి లేడు. ఇదా మీరు చేస్తున్నది? మీరు 3 లక్షల కుటుంబాలను రోడ్లు వేసింది కాదా మూసీ నది పేరు మీద? హైడ్రా తీసుకొచ్చింది. మీరు హైడ్రా మంచిదే కావచ్చు, కానీ సిస్టమ్ ఇలా హైకోర్టు ఏం చెప్పింది? ఇలా ఈనాడు పేపర్లు ఏమొచ్చింది? హైకోర్టు మీ ఇష్టారాజ్యంగా ఇల్లు కొనుకొడతారా? మీరు చేస్తుంది ఏంది? విధ్వంసం కాదా? మీరు ప్రజాపాలన ఇది? ఇలా చేవేళ్ల డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేస్తానది అవి మీరు చేయాలి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దొంగ తిరుగుడు పోయి సార్ ఒక మాట చెప్పారు, ఇలా కృష్ణా బేషన్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా మొన్న అదే చెప్పింది. పాలమూరు రంగారెడ్డికి ఇప్పుడు అవన్నీ కాంగ్రెస్ అబద్ధాలు ఆడడంలో నెంబర్ 1 ఈ రాష్ట్రంలో నెంబర్ 1 రేవంత్ రెడ్డి. అది మీరు గ్రహించాలి. కేసీఆర్ గారిని తిట్టడం, పరిపాలన సౌలభ్యం తెలియక మాట్లాడడం, ఇది మీరు చెప్పండి. ఏ కాన్ఫిడెన్స్ తోని వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గ్యారంటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు మాదే అన్న ధీమా ఏంటి? దాని వెనుక రీజన్స్ ఏమనుకోవచ్చు? నేను చెప్తా, ఒక 1-2 మినిట్స్ నాకు అవకాశం. ఇద్దరు క్రిటిసైజ్ చేసిరు ఆ గవర్నమెంట్ ప్రభుత్వం పార్టీ ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ వచ్చారు. డెఫినెట్ నేను ఏమంటే చిన్న దానికంటే ముందు క్లారిఫికేషన్ గురించి సార్. ఇవాళ బనకచెర్ల అనేది 2016లో ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ లో ఆనాడు యూనియన్ జలశక్తి మినిస్టర్ ఉమాభారతి గారి ఆధ్వర్యంలో జరిగింది. 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి, దీన్ని రాయలసీమని రతనాలసీమ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్. రోజా ఇంటికి వెళ్ళి చేపల పులుసు తినొచ్చి నేను ఎక్కడ మనకు విద్వేషాలు లేవు సబ్జెక్ట్ మాట్లాడలేదండి, అవన్నీ అవసరమా? శ్రీనివాస్ రెడ్డి సార్ ఇప్పుడు క్లారిటీగా సమాధానం. ఇప్పుడు ఏం మీరు పెద్దలు మీరు ఇప్పుడే చెప్పారు, మా అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మళ్ళీ మీరు ఇంటరప్ట్ చేసేట్లా? అరే ఆ గౌరవం కాపాడుకోండి, వాస్తవాలు చెప్పండి. అరే నేను మీరు చెప్పండి. ఒక్క నిమిషం అండి వెంకటేశ్వర్లు గారు, ఆయన చెప్పనివ్వండి, సమయం తక్కువ ఉంది. ఎస్ చెప్పండి, మీ పాయింట్ చెప్పండి. నేను మరి ఏందండి ఇది? దిస్ ఇస్ నాట్ చెప్పండి లింగం యాదవ్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా, మీ పాయింట్ చెప్పండి. చెప్తున్నా. ఇంకొకటి, ఇవాళ కృష్ణా రివర్ లో తెలంగాణకు 2015లో అన్యాయం జరిగిందండి. 299 టీఎంసీకి ఎట్లా ఒప్పుకుంటారండి? మనకు రావాల్సింది 555 టీఎంసీలు. ఒక నల్గొండ దక్షిణ తెలంగాణ బిడ్డగా చెప్తున్నా. దీనికి కారణం కేసీఆర్ కదా? ఈ చరిత్ర చెప్పాలిగా మరి తెలంగాణ ప్రజలకు. మేధావులైన వ్యక్తులు తెలంగాణ ప్రజలకు ఇవాళ మేమేం చేస్తున్నాం? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని గురించి కొట్లాడుతున్నారు. డెఫినెట్ కూడా తెలంగాణకు చుక్క నీరు కూడా అన్యాయం జరగదు. మిగులు జలాలు కూడా పంచాలి, వరద జలాలలో కూడా ఇవాళ పంపకాలు జరగాలి. ఆ తర్వాతనే ఆంధ్ర కొత్త ప్రాజెక్టు కట్టాలని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం కృషి చేసింది. రెండోదిగా మీరు అన్నట్టు డెఫినెట్ కూడా రేపు రాబోయే రోజు స్థానిక సంస్థ ఎలక్షన్ లో మేము ఇచ్చినటువంటి మా పరిపాలన చూసి తెలంగాణ ప్రజలే ఇవాళ మా వైపు ఉన్నారండి. తెలంగాణ ప్రజలే మా బ్రాండ్ అంబాసిడర్లు. ఇవాళ కేసీఆర్, కేటీఆర్ లెక్క ఇవాళ డ్రగ్స్ మాఫియా, సంబర్ కార్యక్రమాలు చేయలేదు మాకు. ఇవాళ మేము చేసిన అభివృద్ధి సంక్షేమాలు. శ్రీనివాస్ రెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. బీజేపీ బీఆర్ఎస్ ఓకే అండి, లింగం యాదవ్ గారు సమయం తక్కువ ఉంది, నేను యానిమేషన్ కూడా తీసుకోవాలి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు కొంత నా మీద కూడా మాట్లాడినట్టు అనిపించింది. చాలా బాధపడుతున్నాను నేను. నిజానికి నిజాలే చెప్తున్నా అండి. మీరు చెప్పే స్టోరీ నాకు తెలియదని కాదు. వినండి. ఇప్పుడు ప్రగతి భవన్ కు జగన్మోహన్ రెడ్డి వచ్చి నదుల అనుసంధానం గురించి మాట్లాడింది నాకు తెలియదని కాదు, నాకు తెలుసు, అందరికి తెలిసిపోయింది. అది మళ్ళీ రిపీట్లు చెప్పడంలో అర్థం లేదు కదా. అంతవరకు నేను చెప్తున్నా. ప్రస్తుతం మనం ఏం చేయాలి బ్రదర్, ఇక్కడ మనకు తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడ, రాజకీయాలు కాదు నేను మాట్లాడేది. మీరు అనుకుంటే సారీ, మీరు అట్లా అనుకోవడం అనేది పొరపాటు. మీకు తెలియదు, లాస్ట్ చివరి 5 years లో ఇదే నీళ్ల మీద నేను అనేక ఆర్టికల్ రాసిన. ఇదే కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న పనితీరుకు తప్పుపడుతూ దాన్ని మీకు సరిగ్గా వినిపించాలా? తెలుసు నాకు, అవన్నీ తెలుసు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. పాయింట్ వచ్చింది, పాయింట్ చెప్పేసారు. ప్లీజ్ కంక్లూడ్. లింగం యాదవ్ గారు ఒకటి ప్లీజ్ వెయిట్ అండి, ఒక్క నిమిషం మీకు టైం ఇచ్చాను. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. రేవంత్ రెడ్డి గారు నీళ్ల విషయంలో పనిచేస్తలేరని నేను చెప్తలేను. బ్రహ్మాండంగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తుండు. నేను చేస్తలేడని మీరు అనుకుంటే పొరపాటు. చేస్తున్నాడు ఆయన. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకో పార్టీ కూడా కేంద్రంలో ఉన్నది. బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కూడా పనిచేయాలి.
అందరూ సమిష్టిగా పనిచేస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందండి. ఇలా మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలను మాలాంటి వాళ్ళు మాట్లాడితేనే మీకు ఆ క్రెడిబిలిటీ వచ్చి ఆ 2% ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపోకండి. ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎవరి మీద మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాదు. ఓకే అండి, రైట్ అండి. వెంకటేశ్వర్లు గారు మీ ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఇష్యూ బేస్డ్ గా మాట్లాడితే బాగుంటది, రాజకీయం కాదు కదా. ఓకే అండి, ఎస్ వెంకటేశ్వర్లు గారు 30 సెకండ్స్ అండి. 30 సెకండ్స్ అండి, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఒకటే సెకండ్ మేడం, ఒకటి మేడం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేసి రైతులకు 5 లక్షల టన్నుల యూరియా రావాలి, అది పూర్తిగా చేయాలి. ఎలక్షన్ కు వచ్చే ముందు 42% ఇస్తున్నా, అది కూడా ఫుల్ఫిల్ చేయాలి. వట్టిగా రేవంత్ రెడ్డి గారి నీటి మాటలు కావద్దు. మీరు 9th షెడ్యూల్ లో చేసి బీసీ కులగణన చేసినటువంటి మీ ఉద్దేశం ఉంటే మీరు రిజర్వేషన్ ఇస్తున్న 42% కంప్లీట్ చేయాలనేది మా స్టాండ్, బిఆర్ స్టాండ్. ఓకే అండి, రైట్ అండి. వెంకటేశ్వర్లు గారు, లింగం యాదవ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. సో మొత్తం మీద అటు నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఖర్గే